Hi students, this is Kasam Ganga Bhavani, CJL in MPHWF, GJC, G Jagitial, Gout Junior College Girls, Jagitial. Today, I am going to discuss about paper 2, Child Health Care Nursing, in that Unit 9, Recent Trend in Child Health Care. ఈ రోజు మనము పేపర్ 2 పిల్లల ఆరోగ్య శాస్త్రం యందు యూనిట్ 9 రీసెంట్ ట్రెండ్ ఇన్ చైల్డ్ హెల్త్ కేర్ అంటే పిల్లల ఆరోగ్య సంరక్షణ యందు ఇటీవల జరిగిన మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఇందులో ఫస్ట్ వచ్చేసి లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే విషయ సంగ్రహణ. ఆఫ్టర్ స్టడీయింగ్ దిస్ యూనిట్ ద స్టూడెంట్ విల్ బీ ఏబుల్ టు నో నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్, discuss about recent trend in child health care, discuss national health programs. ఓకే, ఈ చాప్టర్ ఈ యూనిట్ పూర్తయ్యేసరికి ప్రతి ఒక్క స్టూడెంట్ కొన్ని అంశాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటివి అంటే మాతా మరియు శిశు సంరక్షణకు సంబంధించిన జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, అంతేకాకుండా పిల్లల ఆరోగ్య సంరక్షణ యందు ఇటీవల కాలంలో జరిగిన మార్పులు, తర్వాత కొన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, వీటి గురించి ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులోపల ఫస్ట్ మనము కొన్ని నేషనల్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు మదర్ అండ్ చైల్డ్ కేర్, ఇన్ దట్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ స్కీమ్, చైల్డ్ సర్వైవల్ అండ్ సేఫ్ మదర్హుడ్ ప్రోగ్రామ్, రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ నియోనాటల్ అండ్ చైల్డ్ ఇల్నెస్ IMNCI, బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. ఓకేనా, ఈ యొక్క 7 ప్రోగ్రామ్స్ గురించి అంటే ఈ 7 కార్యక్రమాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. అందులో వచ్చేసి ఫస్ట్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్ అంటే మాతా శిశు సంరక్షణ కార్యక్రమం అన్నమాట. నెక్స్ట్ ICDS, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ స్కీమ్, దీన్ని తెలుగులో సమగ్ర శిశు సంక్షేమ పథకము అని అంటారు. నెక్స్ట్ చైల్డ్ సర్వైవల్ అండ్ సేఫ్ మదర్హుడ్, సురక్షిత మాతృత్వము మరియు పిల్లల సంరక్షణ. నెక్స్ట్ రిప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్, పునరుత్పత్తి మరియు శిశు ఆరోగ్య పథకము. నెక్స్ట్ వచ్చేసి IMNCI, ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ నియోనాటల్ అండ్ చైల్డ్ ఇల్నెస్ అంటే శిశు బాల్య వ్యాధుల సమగ్ర నిర్వహణము, శిశు బాల్య వ్యాధుల సమగ్ర నిర్వహణము. బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్, శిశు మైత్రి ఆసుపత్రి, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, గ్రామీణ ఆరోగ్య పథకము. ఈ 7 పథకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఇందులో ఫస్ట్ వచ్చేసి మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్, మాతా మరియు శిశు సంక్షేమ పథకం అన్నమాట. ఇందులో ఫస్ట్ ఈ సంక్షేమ పథకము యొక్క ఉద్దేశాలు, ఆబ్జెక్టివ్స్ అనేవి తెలుసుకుందాము. మేకింగ్ ప్రెగ్నెన్సీ సేఫర్, చైల్డ్ అండ్ అడాలసెంట్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇమ్యునైజేషన్, ప్రివెన్షన్ ఆఫ్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్, ప్రీనేటల్ అండ్ పోస్ట్నేటల్ సర్వీసెస్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటిది అంటే మేకింగ్ ప్రెగ్నెన్సీ సేఫర్ అంటే సురక్షిత మాతృత్వము, సురక్షిత గర్భధారణ, అంతేకాకుండా చైల్డ్ అడాలసెంట్ హెల్త్, పిల్లల మరియు కౌమార దశ వారి అందుగల ఆరోగ్యము మరియు వారి యొక్క పోషణ గురించి, అంతేకాకుండా ఇమ్యునైజేషన్ షెడ్యూల్, వ్యాధి నిరోధక టీకాల పట్టికను కొంచెం పెంచడం జరిగింది. అది ప్రివెన్షన్ ఆఫ్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అంటే తల్లి నుండి శిశువుకు వ్యాధి సంక్రమణ జరగకుండా ఏ విధంగా నివారించాలి, అంతేకాకుండా ప్రసవానికి ముందు మరియు ప్రసవం తర్వాత అవలంబించు సేవలు, తర్వాత కుటుంబ నియంత్రణ సేవలు, ఇవి అన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కాంపోనెంట్స్, ఇందులోని మూలకాలు, MCH మూలకాలు అంటే ఈ ప్రోగ్రామ్ మెయిన్గా పెట్టడానికి కారణాలు ఏంటి అంటే మెటర్నల్ హెల్త్, ఫ్యామిలీ ప్లానింగ్, చైల్డ్ హెల్త్, సోషల్ హెల్త్, హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్, కేర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ స్పెషల్ సెట్టింగ్ సచ్ యాజ్ డే కేర్ అంటే ఇందులోపల తల్లి ఆరోగ్యము, కుటుంబ నియంత్రణ, పిల్లల ఆరోగ్యము, సామాజిక ఆరోగ్యము మరియు అంగవైకల్యం యందు పిల్లల యందు శ్రద్ధ, అంతేకాకుండా రోజువారీ చర్య అంటే డే కేర్ అంటే మనకి ఇప్పుడు చిన్నపిల్లల్ని స్పెషల్ సెట్టింగ్ కోసమని డే కేర్లో ఉంచి వాళ్ళని పొద్దుట నుండి ఈవినింగ్ వరకు కూడా
వాళ్ళ యొక్క ఏ విధంగా ఉంటున్నారు అనేది అవలంబించేలా చేయడం, ఇవి ఈ ఎంసీహెచ్ పథకం యొక్క మూలకాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్స్ ఆఫ్ ఎంసీహెచ్ కేర్. కామన్లీ యూజ్డ్ ఇండికేటర్స్ ఆర్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్, మోర్టాలిటీ ఇన్ ఇన్ఫాన్సీ, పెరినేటల్ మోర్టాలిటీ రేట్, నియోనాటల్ మోర్టాలిటీ రేట్, పోస్ట్ నియోనాటల్ మోర్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, 1 to 4 years మోర్టాలిటీ రేట్, అండర్ 5 చైల్డ్ మోర్టాలిటీ రేట్. అంటే ఇది మనం ముఖ్యంగా ఈ పథకంని మనం ఎందుకు ఉపయోగిస్తున్నాము అనంటే మోర్టాలిటీ రేట్, మరణాల సంఖ్యను తగ్గించడానికి. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే మాతృ మరణాల సంఖ్యను తగ్గించడం, మోర్టాలిటీ ఇన్ ఇన్ఫాన్సీ శిశు మరణాలను తగ్గించడం. ఈ శిశు మరణాలను తగ్గించడం లోపల పెరినాటల్ మోర్టాలిటీ రేట్ అంటే పుట్టిన తర్వాత 40 రోజుల లోపల శిశువు కనుక చనిపోతే పెరినాటల్ మోర్టాలిటీ అని అంటాము. సో శిశువు పుట్టిన తర్వాత నెల లోపల ముఖ్యంగా శిశువులు చనిపోకుండా మనము చూడడం అనేది అదే పెరినేటల్ మోర్టాలిటీ రేట్, నియోనాటల్ మోర్టాలిటీ రేట్. పోస్ట్ నియోనాటల్ అంటే 1 month తర్వాత శిశువు కనుక చనిపోతే దాన్ని పోస్ట్ నియోనాటల్ మోర్టాలిటీ అని అంటాము. ఈ యొక్క సంఖ్యను కూడా తగ్గించడానికి. నెక్స్ట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, 1 year శిశువుల లోపల మరణాలు తగ్గించడం. తర్వాత 1 to 4 years అంటే టాడ్లర్ ఏజ్ అన్నమాట. తర్వాత అండర్ 5 years 5 సంవత్సరాల లోపు పిల్లల లోపల మరణాలను తగ్గించడానికి ఈ ఎంసీహెచ్ కేర్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ స్కీమ్. ఇది వచ్చేసి మనకి ఇందులోపల ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ 1975 in 33 community development blocks of the country and now it is spread more than 44 CD blocks. ICDS అంటే సమగ్ర శిశు సంక్షేమ పథకము. ఓకేనా, ఇది 1975 సంవత్సరం లోపల ప్రారంభమైనది. ఇది ప్రారంభమైనప్పుడు 33 సామాజిక సెంటర్లలో మాత్రమే ఉంటుండే, కానీ ఇప్పుడు 44కి స్ప్రెడ్ అవ్వడం జరిగింది. దీని యొక్క ఉద్దేశాలు ఏంటి అంటే టు ఇంప్రూవ్ ద న్యూట్రిషనల్ అండ్ హెల్త్ స్టేటస్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 0 to 6 years, టు ప్రొవైడ్ ద ఫౌండేషన్ ఆఫ్ సైకలాజికల్, ఫిజికల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్, టు రెడ్యూస్ మోర్బిడిటీ, మోర్టాలిటీ, మాల్ న్యూట్రిషన్ అండ్ స్కూల్ డ్రాప్ అవుట్ రేట్స్, టు గివ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టు మదర్స్. అంటే ఈ పథకం వలన ఈ పథకానికి సంబంధించిన కొన్ని ముఖ్య ఉద్దేశాలు ఏంటి అంటే 0 నుండి 6 సంవత్సరాలలోపు పిల్లల పోషణను మెరుగుపరచుటకు, ఆరోగ్య స్థాయిని పెంపొందించుట, అంతేకాకుండా పిల్లల యందు శారీరక, మానసిక మరియు సాంఘిక అభివృద్ధికి పునాది వేయడం, అంతేకాకుండా రెడ్యూస్ మోర్బిడిటీ, మోర్టాలిటీ, హీన పోషణను, స్కూల్ డ్రాప్అవుట్స్ను తగ్గించుటకు, అంతేకాకుండా వ్యాధులతో బాధపడే వారి సంఖ్యను, మరణాలను తగ్గించడానికి, అంతేకాకుండా తల్లికి పిల్లల యొక్క పోషణ గురించి, ఆ పోషణ యొక్క అవసరాల గురించి పోషక బోధన, హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చేయడము దీని యొక్క ఈ ఐసిడిఎస్ సమగ్ర శిశు సంక్షేమ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు. నెక్స్ట్ బెనిఫిషియరీస్ అంటే ఈ పథకం వలన ఎవరికైతే లాభం అవుతుందో వారెవరు అనేది మనం తెలుసుకుందాము. అందులోపల వచ్చేసి ద బెనిఫిషియరీస్ అండర్ ద స్కీమ్ ఆర్ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 0 to 6 years, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్, ఉమెన్ ఇన్ 15 to 45 years ఏజ్ గ్రూప్, అడాలసెంట్ గర్ల్స్. ఇందులోపల గర్భిణీ స్త్రీలు, పాలిచ్చు తల్లులు, 15 నుండి 45 సంవత్సరాల లోపు స్త్రీలు, తర్వాత కౌమార దశ యందు గల బాలికలు, 0 నుండి 6 సంవత్సరాల వరకు గల శిశువులు. వీళ్ళు 5 స్టేజెస్ అనేవి కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేవారన్నమాట. నెక్స్ట్ ఐసిడిఎస్ సర్వీసెస్. ఈ కార్యక్రమం యొక్క సేవలు ఏంటివి అంటే ఇమ్యునైజేషన్, వ్యాధి నిరోధక టీకాల పట్టికను ఇవ్వడం, సప్లిమెంటరీ న్యూట్రిషన్ అంటే ఆహార పదార్థాలను అనుబంధ ఆహార పదార్థాలను అందించడం, హెల్త్ చెకప్, తరచూ ఆరోగ్య తనిఖీ చేయడం, రిఫరల్ సర్వీసెస్ అంటే మన యొక్క అంటే ఇప్పుడు రిఫరల్ సర్వీసెస్ అంటే సబ్ సెంటర్లో ఎక్కువగా అంటే హెల్త్ చెకప్కి సంబంధించినవి. తర్వాత ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కానీ ఏమవుతుంది అని అంటే సబ్ సెంటర్ లెవెల్లో కనుక లేకపోతే వారి యొక్క పై ఆసుపత్రికి పంపించడం అనేది జరుగుతుంది. దానినే రిఫరల్ సర్వీసెస్ అని అంటాము. నెక్స్ట్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అంటే
ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే బడికి పోయే ముందు దశ లోపల వాళ్ళు ఎక్కడ ఉంటారో అంగన్వాడీ అనేది కూడా ఐసిడిఎస్ సర్వీస్ కిందనే రావడం జరిగింది. నెక్స్ట్ న్యూట్రిషనల్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్, ఆరోగ్యము మరియు పోషకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందించడం అనేది కూడా ఈ ఐసిడిఎస్ సర్వీసెస్ లోపల ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ ఐసిడిఎస్ టీమ్, ఈ జిల్లా లోపల ప్రతి ఒక్క జిల్లాకి ఐసిడిఎస్ టీమ్ అనేది ఉంటుంది. ఇట్ కంప్రైజెస్ అంటే ఇందు లోపల ఎవరెవరు ఉంటారంటే అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్స్, సూపర్వైజర్స్, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్. నెక్స్ట్ వచ్చేసి CSSM, చైల్డ్ సర్వైవల్ సేఫ్ మదర్హుడ్ ప్రోగ్రామ్. దిస్ ప్రోగ్రామ్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ 1992. Aims to reduce infant mortality rate, provide antenatal care to all pregnant women, ensure safe delivery services, provides basic care to all neonates, identify and refer to these neonates who are risk. ఈ CSSMని సురక్షిత మాతృత్వము మరియు పిల్లల సంరక్షణ అని అంటారు. ఇది 1992వ సంవత్సరం లోపల ఈ మన దేశం లోపల దీనిని స్థాపించబడడం జరిగింది. ఇందు లోపల ఏంటి అని అంటే ఈ సురక్షిత మాతృత్వము అనేది ఎందుకు వచ్చిందంటే స్త్రీలలో అధిక సంఖ్యలో మరణాలు, తర్వాత సుదీర్ఘ వ్యాధిగ్రస్తత అనేది ఉన్నాయి కాబట్టి వాటి నుండి స్త్రీలను గర్భిణీ రక్షించడానికి ఈ CSSM ప్రోగ్రామ్ అనేది స్థాపించడం జరిగింది. ఎయిమ్స్, లక్ష్యాలు, ఈ పథకం ప్రారంభించడానికి గల లక్ష్యాలు ఏంటి అంటే టు రెడ్యూస్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ, ప్రొవైడ్ యాంటీనేటల్ కేర్ టు ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్, అంటే ఈ పథకం ద్వారా శిశు మరణాల సంఖ్యను తక్కువ చేయడం, గర్భిణీ స్త్రీలకు సేవలు అందించడం, తర్వాత డెలివరీ సర్వీసెస్ ప్రసవ సేవలను అందించడం, అంతేకాకుండా పుట్టిన తర్వాత పిల్లలకి బేసిక్ కేర్ అంటే వాళ్ళు పుట్టగానే వాళ్ళకి కొన్ని అవసరాలు అనేవి ఉంటాయి కదా, అవసరాలను వాళ్ళకి అందించడం, అంతేకాకుండా నియోనేట్స్ అంటే ఎవరైతే కొంచెం రిస్క్కి సంబంధించింది అంటే పుట్టగానే కొంతమంది జాండీస్ తోటి పుట్టడం కానీ, తర్వాత యాస్ఫిక్సియా ఊపిరి ఆడకుండా పుట్టడం కానీ, ఇటువంటివి ఎవరైతే కొంచెం ప్రాబ్లమ్స్ తోటి అయితే పుడతారో వారిని ఐడెంటిఫై చేసి ఇంక్యుబేటర్లో ఉంచడానికి పై ఆసుపత్రులకు రిఫర్ చేయడానికి కూడా ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం అనేది కూడా ఈ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్సీహెచ్లో ఫేజ్ 1 అంటే ఆర్సీహెచ్ ప్రోగ్రామ్ ఫేజ్ 1 లోపల ద ప్రోగ్రామ్ వాజ్ ఫార్మల్లీ లాంచ్డ్ ఆన్ 15th October 1997. ఇది 1997లో అక్టోబర్ 15 నాడు ఈ ఆర్సీహెచ్ని ప్రారంభించడం జరిగింది. ఆర్సీహెచ్ అంటే పునరుత్పత్తి మరియు శిశు ఆరోగ్య పథకము. ఆబ్జెక్టివ్స్, దీని యొక్క ఉద్దేశాలు. ఇన్ దిస్ ప్రోగ్రామ్ ద మెన్ అండ్ ఉమెన్ రిసీవ్ కౌన్సిలింగ్ ఫర్ రెస్పాన్సిబుల్ అండ్ హెల్త్ సెక్షువాలిటీ అండ్ అవైల్ సర్వీసెస్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ, సేఫ్ అబార్షన్ అండ్ మెటర్నిటీ రేట్. అంటే ఇందులోపల వచ్చేసి అనంటే పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి, తర్వాత స్త్రీలు గర్భ సమయం లోపల సురక్షితంగా ఉండడానికి, తర్వాత అనవసరమైన ప్రెగ్నెన్సీని తీసివేయడానికి. అంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అనేది ఏ విధంగా అంటే ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత మళ్ళీ వెంటనే ప్రెగ్నెన్సీ రాకుండా నివారించడము. అంటే రాకుండా నివారించాలి అని అంటే ఏం చేయాలి, కుటుంబ నియంత్రణ పద్ధతులు అవలంబించేలా చేయడం, తర్వాత మెటర్నిటీ రేట్ని పెంచడం, అంటే మాతృత్వాన్ని కలిగించే రేటుని పెంచడం, తర్వాత సేఫ్ అబార్షన్ చేసేటప్పుడు కూడా సేఫ్గా అంటే గర్భాశయానికి ఎటువంటి సమస్యలు రాకుండా అబార్షన్ చేయడం, తర్వాత ప్రతి ఒక్క స్త్రీకి తన యొక్క ఆరోగ్యం గురించి కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం. అంటే 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ మాత్రమే చాలు, అంతకంటే ఎక్కువగా కనకూడదు అని ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ ఇవ్వడం. ఇవంతా కూడా ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఇందులోపల ఫేజ్ 1 ముఖ్యంగా 4 కాంపోనెంట్లు అంటే 4 మూలకాలు అనేవి ఉన్నాయి ఆర్సీహెచ్ ప్యాకేజ్ లోపల. ఫస్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ అంటే గర్భ నిరోధక పద్ధతులు, కుటుంబ నియంత్రణ పద్ధతులను అవలంబించేలా చేయడం. నెక్స్ట్ చైల్డ్ సర్వైవల్ అండ్ సేఫ్ మదర్హుడ్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సురక్షిత మాతృత్వము మరియు పిల్లల సంరక్షణ అనేది ఇందులో కూడా ఒక ప్యాకేజ్ అన్నమాట. నెక్స్ట్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆర్టీఐ, ఎస్టీడీఎస్, ఎయిడ్స్ అంటే పునరుత్పత్తికి సంబంధించిన సమస్యలు, తర్వాత సెక్స్కి సంబంధించిన సమస్యలు, ఎయిడ్స్ రాకుండా ఏ విధంగా నివారించాలి, ఏ విధంగా వాళ్ళకి నిర్వహణ అనేది ఇవ్వాలి అనేది కూడా ఈ ఆర్సీహెచ్ లోపల ముఖ్యమైన పాత్ర అనేది ఉంది.
నెక్స్ట్ క్లయింట్ అప్రోచ్ టు హెల్త్ కేర్, ఎవరైతే ఆరోగ్యానికి సంబంధించినవి వాటి గురించి క్లయింట్ మన దగ్గరికి వస్తారో వాళ్ళకి అన్నీ తెలియజేసే విధంగా ఉండడం. ఇవన్నీ కూడా ఆర్సీహెచ్ ప్యాకేజ్ లోపల ఉన్నవి. నెక్స్ట్ కాంపోనెంట్స్, మూలకాలు. ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ, సర్వీసెస్ టు ప్రమోట్ సేఫ్ మదర్హుడ్, ప్రమోట్ చైల్డ్ సర్వైవల్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఫర్ వల్నరబుల్ గ్రూప్స్, ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆర్టీఐ అండ్ ఎస్టీఐ, రిప్రొడక్టివ్ చైల్డ్ సర్వే ఫర్ అడాలసెంట్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కౌన్సిలింగ్, హెల్త్ అండ్ సెక్చువాలిటీ, అవైలబిలిటీ ఆఫ్ రిఫరల్ సర్వీసెస్. అంటే ఇందులోపల ఈ ఏంటి అంటే కాంపోనెంట్స్ వచ్చేసి ఏంటి అంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి నిర్వహణ మరియు తర్వాత ఏ విధంగా నివారించాలి అనేది చెప్పడం. అంతేకాకుండా సేఫ్ మదర్హుడ్, సురక్షిత మాతృత్వము అనేది ఏ విధంగా ఉండేటట్టుగా మనము చూడడం. తర్వాత ప్రమోట్స్ చైల్డ్ సర్వైవల్, అంటే శిశువులు చనిపోకుండా వాళ్ళు మంచి ఆరోగ్యంతో ఉండేటట్టుగా చేయడం. తర్వాత వల్నరబుల్ గ్రూప్స్, అంటే ఎవరికైతే వ్యాధులకు వచ్చేటట్టుగా ఉంటారో వారికి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, అంటే మంచి ఆహార పదార్థాలను అందించేలా, అంటే అంగన్వాడీ వర్కర్, చిన్నపిల్లలకి అంగన్వాడీ నుండి ఆహార పదార్థం అనేది అవలంబిస్తాం కదా అది. నెక్స్ట్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్, సుఖ వ్యాధులు అంటూ రాకుండా, లైంగిక వ్యాధులు రాకుండా కాపాడటం. తర్వాత రిప్రొడక్టివ్ హెల్త్ సర్వే ఆఫ్ అడాలసెంట్స్, అంటే మన ఇప్పుడు కౌమార దశలోని వారికి మనము పునరుత్పత్తి గురించి హెల్త్ సర్వే అనేది చేయడం. అంతేకాకుండా సెక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కౌన్సిలింగ్ అనేది అడాలసెంట్స్కి ఇవ్వడం. తర్వాత రిఫరల్ సర్వీసెస్, ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ యొక్క మూలకాలు అన్నమాట. నెక్స్ట్ RCH1 వచ్చిన తర్వాత RCH2ని కొత్తగా స్థాపించడం అనేది జరిగింది. ఇది 2004 లోపల రావడం జరిగింది. అంటే ఈ పునరుత్పత్తి, శిశు ఆరోగ్యంని ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా RCH1, దీనిని ఈ ఎక్స్పీరియన్స్ చేసుకొని ఇంకా కొంచెం ఆలోచనల్ని ఇందులోపల మార్పు అనేది చేయడం జరిగింది. మార్పు అనేది చేసి దీనిని RCH2గా మన ముందు ఉంచడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి IMNCI, ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ నియోనాటల్ అండ్ చైల్డ్హుడ్ ఇల్నెస్. ఇది లోపల వచ్చేసి 10 million children per year die in developing countries due to acute respiratory infections, diarrhea, measles, malaria and nutrition. 1990, WHO plus UNICEF plus other agencies, IMNCI, India adopted as IMNCI in 1992. దీన్ని ఏమంటారంటే శిశు బాల్య వ్యాధుల సమగ్ర నిర్వహణము అని అంటాము. ఇది ఎందుకు వచ్చింది అని అంటే ఇది 1990 లోపల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్ తోటి కలిసి, కొన్ని ఏజెన్సీస్ తోటి కలిసి IMNCIగా ప్రారంభించడం జరిగింది. ఇందులోపల ఏంటి అంటే చాలా వరకు ఒక 10 మిలియన్ చిన్నపిల్లలు చనిపోవడం అనేది జరిగింది. ఏ విధంగా అని అంటే బాల్యదశ లోపల శ్వాసకోశ వ్యాధులు రావడం, మీజిల్స్, హీన పోషణ వలన ఎక్కువ మంది బాధపడుతూ చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ అనారోగ్యంతో బాధపడే పిల్లలకి వాళ్ళకు ఇంకెక్కువ వ్యాధులు రాకుండా, గుర్తుల లక్షణాలు రాకుండా, అంటే ఒక జబ్బుకు మాత్రమే చికిత్స చేయటకు వీలు కాదు. కాబట్టి ఈ ప్రోగ్రాం వలన ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఏ వ్యాధి రాకుండా ఉండడం కోసమని, వాళ్ళ ఆరోగ్యంని పెంపొందించడం కోసమని ఈ సంస్థ అనేది రావడం జరిగింది. ఇది మన భారతదేశం లోపల 1992 లోపల స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ IMNCI. ఈ IMNCI యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే ఇట్ క్యాటర్స్ ఆఫ్ 2 groups ఆఫ్ చిల్డ్రన్, 0 to 2 months యంగ్ ఇన్ఫాంట్స్, 2 months to 5 years చిల్డ్రన్. ఈ IMNCI వల్ల ముఖ్యంగా లబ్ధి పొందేవారు ఎవరు అని అంటే 2 నెలల లోపు పిల్లలు, 2 నెలల నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలు. నెక్స్ట్ వచ్చేసి IMNCI బెనిఫిషియరీస్ వచ్చేసి పుట్టిన తర్వాత 2 నెలల లోపు వాళ్ళు, తర్వాత 2 నెలల నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలు అన్నమాట. ఈ కాంపోనెంట్స్, మూలకాలు, IMNCI యొక్క మూలకాలు ఏంటి అంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది కేస్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఆఫ్ హెల్త్ ప్రొవైడర్స్, ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఓవరాల్ హెల్త్ సిస్టమ్, ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ హెల్త్ కేర్ ప్రాక్టీసెస్, కొలాబరేషన్ అండ్ కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్. ఇందులోపల మూలకాలు ఏంటి అని అంటే మనకి
ఈ వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క లక్షణాలు, తర్వాత నిర్వహణ ఏ విధంగా ఉండాలి అనేది నైపుణ్యత అనేది మనం హెల్త్ ప్రొవైడర్స్ లోపల పెంచడానికి, అంతేకాకుండా హెల్త్ సిస్టమ్ అంటే ఆరోగ్య నిర్వహణని ఎవరైతే చేస్తున్నారో వారిని ఎక్కువగా ఇంప్రూవ్ చేయడం, అంటే వారి యొక్క నైపుణ్యతలను ఇంప్రూవ్ చేయడానికి, తర్వాత కుటుంబంలోని వాళ్ళను, సమాజం వాళ్ళని కూడా ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళ లోపల ఏమేమి చేయాలి అనేది మనం చెప్పడం, తర్వాత కోఆర్డినేషన్ అందరితోటి అన్ని డిపార్ట్మెంట్లతోటి కలిసి హెల్త్ని అందరికీ అందించేలా చేయడం ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క మూలకాలన్నమాట. హెల్త్ వర్కర్ కాంపోనెంట్, ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఓవరాల్ హెల్త్ సిస్టమ్, ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ హెల్త్ కేర్ ప్రాక్టీసెస్. నెక్స్ట్ ఇందు లోపల ఫస్ట్ వన్ వచ్చేసి హెల్త్ వర్కర్ కాంపోనెంట్ లోపల ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద కేస్ మేనేజ్మెంట్ స్కిల్స్, గైడ్ లైన్స్, ట్రైనింగ్. స్కిల్ కేస్ మేనేజ్మెంట్ అంటే ప్రతి ఒక్క హెల్త్ వర్కర్కి ఇంపార్టెంట్గా ఒక నైపుణ్యత అనేది అందించడం జరుగుతుంది. ఏ విధంగా అంటే వాళ్ళకి కొన్ని రకాల గైడెన్స్ ఇవ్వడం, తర్వాత కొన్ని వ్యాధులకు సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇచ్చి వాళ్ళ లోపల నైపుణ్యత శక్తిని పెంపొందించడం. నెక్స్ట్ హెల్త్ సర్వీస్ కాంపోనెంట్, ఇంప్రూవ్మెంట్ ఈజ్ నీడెడ్ ఫర్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్, దట్ ఈస్ ఎసెన్షియల్ డ్రగ్స్, హెల్త్ వర్కర్స్, ఐడెంటిఫై రిఫరల్, స్విఫ్ట్లీ ట్రాన్స్ఫర్డ్, రిఫరల్ సెంటర్స్, సూపర్విజన్ అండ్ మానిటరింగ్. అంటే ఇందులోపల మనకి ఏంటి అంటే వ్యాధి రాకుండా, అంటే కొత్త ఏదైనా వ్యాధి వస్తే దానికి డ్రగ్స్ ఇవ్వడం, ఆ డ్రగ్స్ని హెల్త్ వర్కర్ నుండి ఇవ్వడం, తర్వాత ఏమేమి కొత్త వ్యాధులు వస్తున్నాయి, తర్వాత అవి ఏ విధంగా ఒకరి నుండి ఒకరికి వస్తున్నాయి, తర్వాత అవి వచ్చినప్పుడు రిఫరల్గా మనము ఎటువంటి హాస్పిటల్స్కి పంపించిన తర్వాత వాళ్ళ లోపల ఏ విధంగా ఉంది, అంటే వాళ్ళ లోపల ఆరోగ్యం ఏ విధంగా ఉంది అనేది మనం మానిటర్ చేయడం, సూపర్విజన్ చేయడం, మళ్ళీ డ్రగ్స్ ఇవ్వడం, ఇదంతా కూడా హెల్త్ సర్వీస్ కాంపోనెంట్ అన్నమాట. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్. ఈ ప్రోగ్రామ్ రావడానికి, IMNCI రావడానికి ముఖ్య ఉద్దేశాలు ఏంటి అంటే రెడ్యూస్ మోర్టాలిటీ, రెడ్యూస్ ఫ్రీక్వెన్సీ అండ్ సివియారిటీ ఆఫ్ ఇల్నెస్ అండ్ డిసెబిలిటీ, ఇంప్రూవ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ డ్యూరింగ్ ద ఫస్ట్ 5 years చైల్డ్ లైఫ్. ఈ ముఖ్య ఉద్దేశాల లోపల ఏంటి అంటే ముఖ్యంగా మరణాలను తక్కువ చేయడం, అంతేకాకుండా వ్యాధిగ్రస్తులను, తర్వాత అంగవైకల్యంను తక్కువ చేయడం, అంతేకాకుండా 5 సంవత్సరాల లోపు పిల్లల లోపల పెరుగుదల అభివృద్ధి అనేది ఎక్కువగా ఉండేలా చూడడం. ఈ 3 కూడా ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశాలన్నమాట. నెక్స్ట్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, జాతీయ ఆరోగ్య గ్రామీణ పథకము, ఇనాగ్రేటెడ్ ఆన్ April 12, 2005. దిస్ మిషన్ ఈస్ రన్నింగ్ ఇన్ 1836 PHCs throughout the state. Health facility 22 district hospitals, 56 area hospitals. ఈ జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకము అనేది మనకి 2005 లోపల రావడం జరిగింది. ఇది త్రూఅవుట్ ద స్టేట్ PHC అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ల లోపల దీన్ని ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ఇది వచ్చేసి 22 districts లోపల హాస్పిటల్ లోపల ఇవి ఉన్నాయి. అంతేకాకుండా 56 ఆసుపత్రుల లోపల కూడా దీన్ని పెంచడం అనేది జరిగిందన్నమాట. నెక్స్ట్ దీని యొక్క మూలకాలు, ఈ NRHMకి 5 మూలకాలు ఉన్నాయి. అవేంటి అంటే RCH అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్, ఇనిషియేటివ్స్ అండర్ NRHM అదర్ దెన్ RCH మిషన్, ఇమ్యునైజేషన్ స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్, నేషనల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఇంటర్సెక్టోరల్ కన్వర్జెన్స్ స్కీమ్ అంటే RCHకి సంబంధించినవి, తర్వాత NRHMకి సంబంధించినవి, అంతేకాకుండా వ్యాధి నిరోధక టీకాల పట్టిక, తర్వాత వ్యాధులను తగ్గించడానికి, తర్వాత అన్ని రకాల వాళ్ళతోటి కంబైన్డ్గా కొన్ని పథకాలు అనేవి చేయడం అనేది ఈ పథకం ఇవన్నిటి యొక్క మూలకాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్, ముఖ్య ఉద్దేశాలు. యూనివర్సలైజ్డ్ యాక్సెస్ టు క్వాలిటీ హెల్త్ కేర్ ఎస్పెషల్లీ టు రూరల్ పూర్ విత్ ఫోకస్ ఆన్ women and children, reduced infant mortality and maternal mortality rates, ensuring population stabilization and gender equity, prevention and control of communicable and non-communicable disease. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి అంటే గ్రామీణ ప్రజలలో ఉండేవారికి వారి యొక్క వాళ్ళ లోపల స్త్రీలు మరియు పిల్లల ఆరోగ్యాన్ని పెంపొందించడం, అంతేకాకుండా శిశు మరణాలను, తల్లి మరణాలను, మాతృ మరణాలను తగ్గించడం, తర్వాత ఆడపిల్లల్ని చంపకుండా అంటే సురక్షిత మాతృత్వం అనేది అందించడం, తర్వాత పాపులేషన్ అంటే మగవారు ఎంత ఉన్నారో ఆడవారు అంతేలా ఉండేటట్టుగా స్టెబిలైజేషన్ ఇవ్వడం, తర్వాత వ్యాధులను అరికట్టడం, కమ్యూనికేబుల్ డిసీజెస్ని, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ని కంట్రోల్లో ఉంచడం. ఇవి ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు. నెక్స్ట్ అంతేకాకుండా అసిస్ట్ ఇంటిగ్రేటెడ్ కాంప్రిహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్, మెయింటైన్ ఆయుష్,
ప్రమోషన్ ఆఫ్ హెల్త్ లైఫ్ స్టైల్, ఎంపాసిస్ ఆఫ్ పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్, హైజీన్, శానిటేషన్ అండ్ న్యూట్రిషన్. అంతేకాకుండా ఏంటి అని అంటే ప్రైమరీ హెల్త్ కేర్ అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించినవి పథకాలు అందించడం, తర్వాత ఆయుష్ని అందించడం, అంతేకాకుండా మంచి హెల్తీ స్టైల్ని వాళ్ళకి ఏ విధంగా ఉండేలా చూడడం, తర్వాత సేఫ్ వాటర్ అంటే మంచి డ్రింకింగ్ వాటర్, తర్వాత పరిశుభ్రత, శానిటేషన్ వీటన్నిటి గురించి కూడా వాళ్ళకి తెలియజేసేలా చూడడం అన్నమాట. తర్వాత ఈ మెయిన్ ప్రోగ్రామ్స్ ఎన్ఆర్హెచ్ఎం లోపల కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి ఉండడం జరిగింది. అవి వచ్చేసి ప్రొవైడ్ మెటర్నల్ హెల్త్ ఫెసిలిటీస్ టు ప్రెగ్నెంట్ ఉమెన్, అంటే గర్భవతికి సంరక్షణ అందించడానికి ఈ పథకం లోపల కొంతమందిని అవలంబించడం జరిగింది. కొన్ని రకాల అంటే మూలకాలను లేదా ఉంచడం జరిగింది. అవి ఏంటి అంటే ఆశా వర్కర్స్, మెయింటైన్ బ్లడ్ బ్యాంక్స్, 24 hours ఎన్సీహెచ్ సర్వీసెస్, జననీ సురక్ష యోజన, ఫ్రీ బస్ పాస్ టు ప్రెగ్నెంట్ ఉమెన్. ఇవన్నీ కూడా తల్లి యొక్క మాతృ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉంచడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ హెల్త్ సర్వీసెస్ టు చిల్డ్రన్, పిల్లలకు కూడా వ్యాధి నిరోధక టీకాల పట్టికను, తర్వాత పుట్టిన తర్వాత వారి లోపల ఆరోగ్యాన్ని పెంపొందించేలా చేయడం కోసం హెల్త్ కేర్ ఆఫ్ అర్బన్ పాపులేషన్, అంటే పట్టణ ప్రాంతాలలో ఉండేవారికి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని పెట్టడం, అంతేకాకుండా 104, 108 సర్వీసెస్, తర్వాత అన్టైడ్ ఫండ్స్ సబ్ సెంటర్కి, పిహెచ్సికి, అంతేకాకుండా ప్రతి సంవత్సరం పిహెచ్సి మెయింటైన్ చేయడానికి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీని అందించి వాళ్ళకి కొన్ని ఫండ్స్ ఇవ్వడం అనేది కూడా ఈ ఎన్ఆర్హెచ్ఎం నుండి రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఫ్యామిలీ వెల్ఫేర్ సర్వీసెస్, పర్మనెంట్ శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులు, తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు, తర్వాత మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఇన్సూరెన్స్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, 104, 108, అంతేకాకుండా సెకండ్ ఏఎన్ఎం అంటే మనకి ఇప్పుడు 104, 108 సర్వీసెస్ని శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులు, తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు, తర్వాత సురక్షిత అబార్షన్ గురించి, తర్వాత కొన్ని రకాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఈ పథకం కిందనే ఉంటాయి. తర్వాత ఈ స్ట్రక్చర్లో ఇది ఇలిస్ట్రేటివ్ స్ట్రక్చర్ అన్నమాట. విలేజ్ లెవెల్ లోపల ఆశా వర్కర్, అంగన్వాడీ వర్కర్, విలేజ్ హెల్త్ గైడ్, తర్వాత సబ్ సెంటర్ని ఇవ్వడం, తర్వాత దాని తర్వాత గ్రామ పంచాయతీ సబ్ హెల్త్ సెంటర్ లెవెల్, దానిపైన క్లస్టర్ ఆఫ్ గ్రామ పంచాయతీస్ పిహెచ్సి లెవెల్, తర్వాత బ్లాక్ లెవెల్లో హాస్పిటల్ అంటే మండల్ లెవెల్లో అట్లా హాస్పిటల్ అనేది ఉండడం, ఇదంతా కూడా ఎన్ఆర్హెచ్ఎంఏ ఉంటుంది. నెక్స్ట్ ఇందులోపల జననీ సురక్ష యోజన అండ్ ఆశా. ఈ ఎన్ఆర్హెచ్ఎంలో ఫస్ట్ ముఖ్యంగా జననీ సురక్ష యోజన అనే పథకం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇందులోపల ఏంటి వచ్చేసి యాంటీనేటల్ చెకప్, ఇన్స్టిట్యూషన్ కేర్ డ్యూరింగ్ డెలివరీ, ఇమీడియట్ పోస్ట్ పార్టమ్ కోఆర్డినేటెడ్ కేర్, తర్వాత క్యాష్ అసిస్టెన్స్, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఇన్ బీపీఎల్ ఫ్యామిలీస్, ఆల్ ఎంఎంఆర్ అండ్ ఐఎంఆర్. ఈ జననీ సురక్ష పథకం వలన ఏంటి అంటే ఈ జననీ సురక్ష పథకం వలన గర్భవతుల యొక్క సంరక్షణ, అంతేకాకుండా ప్రసవం సమయం లోపల జాగ్రత్తలు తీసుకోవడం, తర్వాత ప్రసవం తర్వాత ఇమీడియట్ కేర్ అనేది ఏ విధంగా ఉండడం అనేది, అంతేకాకుండా ఈ జననీ సురక్ష యోజన అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళకి క్యాష్ అసిస్టెంట్స్, అంటే డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి కొన్ని అవసరాలను గుర్తించి దానికి సంబంధించినట్టుగా 500 రూపీస్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా బిలో పావర్టీ లైన్, అంటే ఎవరికైతే ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉన్నారో అటువంటి ఫ్యామిలీస్కి ఫ్రీగా డెలివరీ చేయడం గవర్నమెంట్ హాస్పిటల్ లోపల, అంటే డబ్బులు ఇచ్చి మరీ చేయడం, తర్వాత మాతృ మరణాలను తర్వాత శిశు మరణాలను తగ్గించడం, ఇదంతా కూడా జననీ సురక్ష యోజన పథకం కింద ఉండడం జరిగింది. ఇప్పటివరకు మనం తెలుసుకున్నవి అన్నీ కూడా నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో మరిన్ని నేషనల్ ప్రోగ్రామ్స్ అనేవి తెలుసుకుందాము. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.